మీరు ప్రొఫెషనల్గా జనరల్గా అడ్వకేట్స్ కొంతమంది ప్రొఫెషనల్ ఉంటారు, కొంతమంది మన సర్వీస్ మోటో ఉంటారు, కొంతమంది కమర్షియల్ ఉంటారు. మీరు మూడిట్లో దేన్ని తీసుకున్నారు? ఇప్పుడు మేము సీనియర్కి వచ్చినప్పుడు జూనియర్లు ఉన్నప్పుడు కూడా నేను స్టేట్ బ్రీఫ్లు అంటారు మా దాంట్లో. స్టేట్ బ్రీఫ్స్ అంటే గవర్నమెంట్ ప్యానల్ అడ్వకేట్గా వితౌట్ అంటే గవర్నమెంట్ ఇచ్చే రెమ్యునరేషన్, ఇప్పుడు అది 500, ఇప్పుడు ఈ మధ్య పెంచారు, అది 5-6 వేలది. మోర్ దాన్ 100 కేసెస్ చేశాను నేను. అంటే ఈ జైల్లో ఎవరైతుండే అఫోర్డబుల్ లేదు, వాళ్ళు పెట్టుకునే పరిస్థితి లేదు. లేనప్పుడు వాళ్ళకి మనం న్యాయం చేయాలనే ఉద్దేశంతో కోర్టు అంటే ఈవెన్ కొన్ని సందర్భంలో ఏంటంటే ఇక కోర్టుకు కూడా కాన్ఫిడెన్స్, మ్యాజిస్ట్రేట్ కోర్టులకు ఏంటంటే ఈయన ఇప్పుడు గంట తర్వాత కూడా చేయగలుగుతాడు, అది చూశాను. అప్పుడు నాకు ఇప్పటికి గుర్తు రామచంద్రమూర్తి గారు అని ఒక జడ్జి గారు ఉండేది. ఒకవేళ ఎవరికి లేదు, విట్నెస్లు వచ్చారు, చేయాలి అంటే పక్కకు పెట్టి మ్యాటర్ పక్కకు పెట్టి పిలిపించేది. నేను ఏ కోర్టులోనో అటెండర్ పంపించి పిలిపించేది. చూడండి ఇది చేయాలి, ఒకసారి చూడండి కేసు రికార్డు. అంటే మా దగ్గర ఏం రికార్డు ఉండదు, స్టేట్ బ్రీఫ్లలో మనకు కేసు ఫైల్ అవన్నీ ఉండదు కదండి. దాంతో ఏం చేస్తాం మేము, వారు కోర్టు రికార్డు ఇచ్చేది మాకు, ఇచ్చి ఒక 1/2 అవర్ 1 అవర్ టైం ఇచ్చి మీరు చూడండి, చూసుకొని అట్లా కండక్ట్ చేసేది. అట్లా మోర్ దాన్ 100 చేసిన వారి కోర్టులు సర్వీస్ మోటో. తర్వాత మమ్మల్ని ఇప్పటికి కూడా ఈవెన్ అంటే ఈ పీరియడ్లో కూడా అయినా కూడా కొన్ని వాళ్ళు అఫోర్డబుల్ లేనప్పుడు మా కోర్ట్స్ పెడతాయి స్టేట్ బ్రీఫ్గా. ఇప్పుడు ఏంటంటే లీగల్ సర్వీస్ అథారిటీ అడ్వకేట్ అని కూడా పెడుతుంటారు. ఇప్పటికి కూడా మమ్మల్ని వేర్ ద నెసెసిటీ ఉంటే కొందరు జడ్జెస్ మీరు ఇందులో మీరే చేయాలని కాన్ఫిడెన్స్తో, అంటే సెషన్స్ కేసు నాకు కొద్దిగా గ్రావిటీ ఉన్న కేసులు అంటే నడపమంటారు మమ్మల్ని. వాళ్ళకి అఫోర్డబుల్ లేనంత మాత్రం అంటే అదే వాళ్ళ ఇప్పుడు ఉన్న లా ప్రకారం కూడా ఎట్లా అపాయింట్ చేయాలంటే హూ ఈజ్ సూటబుల్ ఫర్ దట్ కండక్టింగ్ దట్ కేసు అనేది దాని ప్రకారంగా వాళ్ళు చేయాల్సి వస్తుంది. ఇక్కడ నన్ను చేస్తుంటారు అనిల్ కుమార్ గారని అనదర్ సీనియర్ అడ్వకేట్, ఈజ్ మై కాంటెంపరీ, మేము క్లాస్మేట్స్, అతను కూడా చేస్తుంటారు కొన్ని కేసులలో. మీరు ఇండివిజువల్గా స్టార్ట్ చేసిన తర్వాత? నేను ఇండివిజువల్గా స్టార్ట్ చేసిన తర్వాత కేసులలో ఒకటి బ్యాంక్ ఫ్రాడ్ వచ్చింది. అందులో ఏంటంటే బ్యాంక్ ఫ్రాడ్లకు సంబంధించినంత వరకు కొంత బ్యాంక్ అమౌంట్ మిస్అప్రాపరేట్ అయిందనేది అలిగేషన్. అది ఆ అలిగేషన్స్లలో వాళ్ళు ఆ బ్యాంక్ ఎంప్లాయీ, వన్ ఆఫ్ ద బ్యాంక్ ఎంప్లాయీ మీద చేశారు. చేస్తే దాని మీద ఏం చేసామంటే మేము చూసాము దానిలో టెక్నికాలిటీస్ ఏమున్నాయి, పోలీసు ఎక్కడ మిస్టేక్ చేశారు. న్యాచురల్లీ మీకు తెలుసు నాకు తెలుసు, బ్యాంకులో వెళ్ళంగానే మనం ఏదైనా డబ్బులు డిపాజిట్ చేయాలంటే క్యాషియర్ దగ్గర పోతాం, క్యాష్ స్క్రోల్ రిజిస్టర్ ఎంటర్ అవుతుంది, అది అకౌంటెంట్ మేనేజర్కు పోవడం ఇవన్నీ జరుగుతాయి. ఆ రికార్డ్ అని ఉంటుంది. ఆ రికార్డులో ప్రతిరోజు జమ అయినవి ఖర్చు అయినవి వాళ్ళకి డెబిట్ క్రెడిట్ అది మనం అంటే మన అనుభవంతో చూసాం, దాని ప్రకారంగా చూస్తాం. దాన్ని చూసినాక దాన్ని అవన్నీ ఈరోజు ఓచర్స్ ఏవైతున్నాయో వాళ్ళు ప్రిజర్వ్ చేయాలి. ఈ కేసుకు సంబంధించిన వరకు ఆ ఓచర్స్ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయలేదు. ప్రొడ్యూస్ చేయకపోతే ఫస్ట్ నీ దగ్గర డబ్బు ఉన్నట్టు రుజువైతే కదా నేను తీసింది అనేది. డబ్బే లేదు నీ దగ్గర. ఆ ఒక్క దాని మీద మన హైకోర్టు జడ్జిమెంట్ ఉంది, కన్సర్న్ రికార్డ్ ప్రొడ్యూస్ చేయనప్పుడు బెనిఫిట్ గోస్ టు ద అక్యూజ్డ్ అని. దాంతోనే దాని తర్వాత అంటే ఆ క్రాస్ ఎగ్జామినేషన్ చేసినాక ఇంకో కేసు బ్యాంక్ ఫ్రాడ్ కేసు వచ్చింది వాళ్ళకు. చేసినాక వాళ్ళు ఇవన్నీ కలెక్ట్ చేసినారు, చేస్తే అందులో కన్విక్షన్ వచ్చింది. అంటే ఆ క్రాస్ ఎగ్జామినేషన్ పోలీస్ ఆల్సో ఎన్లైటెడ్. ఇప్పుడు అంటే ఇక పేర్లు నేను చెప్పదలుచుకోగానే కొంతమంది పోలీస్ ఆఫీసర్స్, ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు చాలామంది. మేము ఫస్ట్ క్రాస్ ఎగ్జామిన్ చేసినాక తర్వాత దాంతో దే సెట్ రైట్ చాలా వరకు కవరప్ చేశారు. మోర్ పర్టికులర్లీ ఏంటంటే ఇప్పుడు మీకు కూడా ఐడియా ఉంది, మనకు వరకట్నం కేసులు అని పెడతారు, 304B వేరు డౌరీ చేస్తారు. అందులో ఏంటంటే కెపాసిటీ ఆఫ్ ద ఫాదర్ ఆఫ్ ది డిసీజ్డ్ అనేది ఇంపార్టెంట్. చాలా వరకు అది పెట్టకపోయేది. అందులో మేజర్ ఇంగ్రీడియంట్స్ 3 డౌరీ డెత్ కేసులలో. ఒకటి డిమాండ్ ఆఫ్ డౌరీ, రెండోదికి వచ్చే వరకు వితిన్ 7 years అండ్ అన్నేచురల్ డెత్. ఈ 3 కారణాలు ప్రాసిక్యూషన్ అంటే పోలీసు వారు ప్రూవ్ చేస్తే బర్డెన్ మా మీద పడిపోతుంది. అయితే అప్పటి కాలంలో ఏంటంటే చాలా వరకు వాళ్ళు ఈవెన్ ఐపీఎస్ ఆఫీసర్స్ వాళ్ళందరూ ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ వాళ్ళకి ఇంత దాని మీద ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేకుండా వీటి గురించి ఇన్వెస్టిగేట్ చేయకపోదురు. తర్వాత వెడ్డింగ్ కార్డ్స్ అనేది పెట్టకపోవడం, వాళ్ళకు ఉండకపోవడము లేదంటే ఉన్నా కానీ కలెక్ట్ చేయకపోవడం అనేది కారణం. వెడ్డింగ్ కార్డ్ చేయనప్పుడు మేము ఏం చేస్తాము, న్యాచురల్గా మ్యారేజ్ ఈజ్ అబోవ్ 7 years
అనే దాని మీద బెనిఫిట్ ఎవరితోనో ఒకరితోనో అనిపిస్తాం అనుకోండి, వాళ్ళు తెలిసి అంటారు తెలియకంటారు ఏదో రకంగా అంటారు, అప్పుడు దెన్ బర్డెన్ మా మీద ఉండదు, ప్రాసిక్యూషన్ మీద బర్డెన్ ఉంటుంది, ఆయన ప్రూవ్ చేసుకోవాలి, అక్కడ ఫెయిల్ అవుతుంది. తర్వాత మానిటరీ అనేది మీకు నాకు అందరికీ తెలుసు, సమాజంలో డబ్బులు ఇచ్చినా ఇవ్వకున్నా అంటే ఫాల్స్ ఇంప్లికేషన్ ఎక్కువనే ఉంది, నిజమైనవి కూడా ఉన్నాయి. దాంట్లో ఏం చేస్తారంటే మనం ఇప్పుడు ఏదో లక్ష ఎవరు ఇచ్చినా వీళ్ళు ఏంటంటే బంగారు ఆభరణాలు ఇవన్నీ పెట్టుకుంటుంటారు, ఏదో కొంత డబ్బు ఇస్తే దాన్ని ఏంటంటే వీళ్ళు 10 అంతలు రాయడం, 10 అంతలు ఖర్చులు అని కూడా ఆయన కలిపి రాయడం, అందులో రాసే వరకు ప్రాబ్లం ఏమవుతుంది అంటే ఆయన కెపాసిటీ, ఫైనాన్స్ కెపాసిటీ చూస్తూ ఖర్చు పెట్టింది, ఫైనాన్షియల్ కెపాసిటీ ఏముంది దాన్ని వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేయలేకపోవడం, వీళ్ళు ప్రూవ్ చేసుకోవాలి, ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయాలి, అక్కడే వెళ్తాను. దాంతో తర్వాత వాళ్ళు ఏం చేశారంటే కొంతమంది ఆఫీసర్స్ అది వాస్తవమో కాదో నాకు తెలియదు, కానీ దే ఫైల్డ్ సమ్ డాక్యుమెంట్ షోయింగ్ దట్ సమ్ అమౌంట్ వాజ్ బ్రాట్ ఫ్రమ్ థర్డ్ పార్టీస్ టు పూల్ ద మ్యారేజ్ ఎక్స్పెన్సెస్, అట్లా చేశారు. అంటే మేము క్రాస్ ఎగ్జామినేషన్ చేసినాక దే ఎన్లైట్ చెప్తారు తర్వాత ఫ్రెండ్లీగా మేము ఇది చేసామండి అని. అట్లా అంటే ఇంకో 3వ పాయింట్ చెప్పారు, న్యాచురల్ డెత్ కాదు. న్యాచురల్ డెత్ కాదంటే అది జనరల్గా ప్రూవ్ అవుతుంది సార్, జనరల్గా ఆ డెత్ ప్రూవ్ అవుతుంది, అన్నేచురల్ డెత్ అని ప్రూవ్ అవుతుంది, ఏదంటే సూసైడ్స్ ఉంటాయి దాంట్లో, అది ప్రూవ్ అవుతుంది. అని ఈ 2 పాయింట్లే మెయిన్ ఇంపార్టెంట్ అవుతుంది. ఈ రెండిట్లో పోలీసులు మీ ఆర్గ్యుమెంట్ విని కొంత డెవలప్ చేశారు చాలా మంది ఆఫీసర్స్. అందులో తర్వాత చార్జ్ షీట్లలో చూసాం మేము, దే కవర్ అప్ దట్ ల్యాక్నెస్. అది అంటే వాళ్ళకు పోలీస్కి మీరు అంటే ఎప్పుడైనా మేమైనా పోలీస్ వాళ్ళైనా అదర్ సైడ్ టఫ్ ఉంటేనే మా మైండ్ కూడా షార్ప్ అవుతుంటాం. వి సెర్చ్ ఫర్ ఇట్, వాట్ ఈస్ ద పాయింట్ టు బి ఎండెడ్ టు గెట్ ద అక్విటల్ అనే దాని తర్వాత సార్ మంచి. ఇప్పుడు దాని ప్రకారంగా ఇంకొకటి టౌన్లో ఒక కేసు అయింది, వేర్ ఫైర్ ఆర్మ్ వాజ్ యూజ్డ్ ఇన్ కరీంనగర్ రూరల్ పిఎస్. ఐ థింక్ డిసీజన్ నేమ్ ఈజ్ సమ్ మూలా ఉంటుంది, గుర్తు రావడం లేదు నాకు. ఒక డిఎస్పీ రాజన్ ప్రసాద్ అది కాదు ఆ కేసు, అది ఇంకా పెండింగ్ ఉందండి, అది నా సబ్జుడిస్ అనుకోవాలి. అందులో ఇది వేరే ప్రాపర్టీ ఇష్యూస్ మీద ఇది చేశారు. అందులో కూడా సింపుల్ లాజిక్ ప్రాసిక్యూషన్, అది ఓన్లీ 1 పాయింట్, దాని దట్ పాయింట్ ఈజ్ దేర్ ఈజ్ ఎ లైట్. వాళ్ళ ప్రకారంగా హోటల్ ఈజ్ దేర్ అండ్ ఇన్ దట్ లైట్ ఈజ్ దేర్. They identified the culprits by source of light which was burning in the hotel అనేది. డిస్టెన్స్ ఎంత, డిస్టెన్స్ ప్రకారంగా చూస్తే అది ఒక 200 మీటర్లు ఉన్నది. వెదర్ ఇట్ ఈస్ పాసిబుల్ కాదు అనేది ఒకటి వచ్చింది. తర్వాత వాళ్ళు ఏంటంటే ప్రాసిక్యూషన్ ప్రకారం కూడా వాళ్ళ పోలీస్ కేసు ప్రకారంగా ఇంటి ముందు ఒక స్పర్ ఆఫ్ 5-10 సెకండ్లలో అయిపోయింది అంటారు, అది పాసిబిలిటీ కాదు అని. ఇంటి ముందు లైట్ను వాళ్ళు సరే అది ఉందా, న్యాచురల్గా ఉంటుంది, కానీ దే హ్యావ్ నాట్ డిపిక్టెడ్ ఆన్ దట్. సీన్ ఆఫ్ అఫెన్స్ పంచనామా ఉంటుంది, పంచనామాలో ఆ లైట్స్ వేయలేదు అక్కడ, అది వాళ్ళ మిస్టేక్, దాంతోనే ఎండెడ్ ఇన్ అక్విటల్. అంటే మనం మైన్యూట్గా అబ్జర్వ్ చేసిన కొద్ది ఇప్పుడు దాని మీద కేసు లాస్ కూడా ఉంటాయి. ఏదంటే ఇప్పుడు స్ట్రీట్ లైట్స్ అనుకోండి, స్ట్రీట్ లైట్స్ ఉన్నాయా లేవా అనేది ఇక్కడ ఏదైతే సీన్ ఆఫ్ అఫెన్స్ పంచనామా చేసినప్పుడు ఆ స్ట్రీట్ లైట్ ఉన్నాయని అందులో డిపిక్ట్ చేయాలి. తర్వాత మెయిన్గా పోయేది పోలీస్ కేసులో ఆ సోర్స్ ఆఫ్ లైట్ లేదు, అన్నోన్ పర్సన్ ఐడెంటిటీ ప్రాబ్లం అవుతుంది కదా నైట్లో, ఎట్లా ఐడెంటిఫై చేస్తారు, మిస్టేక్. అందుకొరకు ఆ లైట్ అనేది దానిలో డిపిక్ట్ అయితే దెన్ అంటే మీరు చెప్తున్న ప్రకారం పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న లోపాలు ఏ అడ్వకేట్కైనా 99% ఇన్వెస్టిగేషన్ లోపాలను క్యాచ్ చేయడమే అడ్వకేట్ వృత్తి, దాంతోనే బయటకు వస్తుంది. దాని ప్రకారం మీరు చాలా వరకు కేసులలో ఇది అంటే ఇన్ జనరల్గా చెప్తున్నా నేను, ఇప్పుడు 304A కేసులు ఉంటాయి, అంటే యాక్సిడెంటల్ డెత్స్. యాక్సిడెంటల్ డెత్స్లో అక్కడ ఏంటంటే బికాజ్ ఆఫ్ రష్ ఏదో కానీ ఆడ సిడిఎఫ్ అనేది సరిగా రాదు, అంటే సీన్ ఆఫ్ అఫెన్స్ పంచనామా. ఇప్పుడు మీరు చాలా కేసులలో చూస్తున్నాం మనం, నేషనల్ హైవేస్ కానీ స్టేట్ హైవేస్ కానీ 4 లేన్స్లలో డివైడర్స్ ఉన్నాయి, అక్కడ ఇది మ్యాన్యువల్ క్రాసింగ్ ఉండదు, క్రాసింగ్ లేని కాడ యాక్సిడెంట్ జరుగుతుంది. మరి అది ఎట్లా వస్తుందో అనేది ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత వాళ్ళని. తర్వాత సీన్ ఆఫ్ అఫెన్స్ పంచనామా అని రాసినప్పుడు అక్కడ సిడిఎఫ్ ఎట్లుండాలి, ఏ వెహికల్ ఎక్కడి నుంచి వస్తుంది, అపెండింగ్ వెహికల్ ఎక్కడి నుంచి పోతుంది, ఆ వాతావరణం ఎక్కడి నుంచి వస్తుందో అనేది క్లారిటీ ఉండలేదు, దాంతోనే ఎండెడ్ నాకు. మీరు చెప్తున్న 304Aలో యాక్సిడెంట్ చేసిన అక్యూజ్డ్ వాడిని ఎలా ఐడెంటిఫై చేస్తారండి? ఐడెంటిఫై చేస్తారంటే ఈ రోజు పరిస్థితి ప్రకారంగా ఏంటంటే వెహికల్ ఎందుకంటే యాక్సిడెంట్ చేయగానే వాడు పారిపోతాడు. హిట్ అండ్ రన్ కేసు వేరు. హిట్ అండ్ రన్ కేసులు ఏంటంటే మీకు నెక్స్ట్
జనరేషన్ అక్కడ చూసిన దాన్ని విన్నాం, అందులో ఉన్న వాళ్ళు చూసిన దాని ప్రకారంగా, లేదంటే మీకు అక్కడ ఉన్న ఇప్పుడున్న పరిస్థితుల్లో CCTV ఫుటేజ్లు కానివ్వండి, లేదంటే అక్కడికి ఇంకా ముందుకెళ్తే దాని ఆటోమేటిక్గా ఎక్కడో ఒక ఉంటుంది, దాన్ని ఈ మార్క్ ఉంటుంది కంపల్సరీ. అంటే రెండు ఎడాన్ కొల్యూజన్ అయినప్పుడు డెఫినెట్గా ఉంటుంది. అతను చేసినప్పుడు బ్లడ్ స్టెయిన్స్ అని ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్తున్న హిట్ అండ్ రన్ కేసుల్లో ఒక ఎక్యూజ్డ్ తర్వాత సరెండర్ అవుతాడు పోలీస్ స్టేషన్, ఆ స్పాట్లో దొరికింది, స్పాట్లో కొడతారని భయంతో. తర్వాత సరెండర్ అయినప్పుడు మనం చేసేది ఏంటంటే 99% వీళ్ళ ల్యాక్న అంత ప్రాసిక్యూషన్ ఓనర్ని ఎగ్జామిన్ చేయరు, డ్రైవర్గా ఉంటాడు అతను, ఓనర్ని ఎగ్జామిన్ చేయరు. ఐదర్ దెన్ ద డేట్ ఈజ్ ద డ్రైవర్ ఈజ్ డ్రైవింగ్ ద వెహికల్ అనేది ఎగ్జామిన్ చేస్తే అప్పుడు బర్డెన్ డిఫెన్స్ మీద బర్డెన్ డిశ్చార్జ్ అవుతుంది, డిఫెన్స్ మీద బర్డెన్ అవుతుంది, డిఫెన్స్ ప్రూవ్డ్ కష్టం అవుతుంది. అప్పుడు ఆ రకంగా తీసుకోవాలి. తర్వాత మీకు ఆర్టీసీ వెహికల్స్లలో జనరల్గా ఏముంటుంది, వాళ్ళకు ట్రిప్ షీట్స్ ఉంటాయి, అవి కలెక్ట్ చేయాలి. గవర్నమెంట్ వెహికల్స్ వరకు అయితే మీరు అనేది ప్రైవేట్ దానిలో ఓనర్ ఉంటాడు, ఓనర్ కానీ ఆ విట్నెస్ మస్ట్ ఉంటుంది కదండి. విట్నెస్ మస్ట్ ఉంటుంది. ఇక వీళ్ళు ఉన్నదాని ప్రకారంగా కొన్ని సర్కమ్స్టెన్స్ బట్టి చూస్తారు. అంటే ఇప్పుడు అక్కడ హిట్ అండ్ రన్ లో డ్రైవర్ పారిపోతున్నప్పుడు వైట్ కలర్ షర్ట్ వేసుకున్నాడు, సరెండర్ అవుతున్నప్పుడు బ్లాక్ కలర్ షర్ట్ వేసాడు. వచ్చినప్పుడు ఆయన పాజిబిలిటీ ఉందా, ఎక్కడి నుంచి అంటే ఆ విట్నెస్ కూడా చెప్పగలగాలి. బ్యాక్ సైడ్ నుంచి చూశానంటే పాజిబిలిటీ కష్టం, నేను ఫ్రంట్ సైడ్లో. దానికి ఏంటంటే నేను ప్రాసిక్యూషన్ ఉంటే అడ్వైజ్ చేస్తాను ఎట్లా చేయాలనేది కూడా. అటువంటి కేసులలో కూడా ఆపి రాయొచ్చు, ఆపి మమ్మల్ని మాట్లాడిండు, తర్వాత మేము ఇంతలో అతను పారిపోయాడు అని రాయొచ్చు. దట్ ఈస్ ద అంటే బ్రెయిన్ చైల్డ్, ప్రాసిక్యూటర్ బ్రెయిన్ చైల్డ్. అది ఆ రకంగా సాధారణంగా 304A ఫెయిల్ అవ్వడానికి ఇక్కడ పెద్ద రీజన్ అయితే. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే ఈ CCTV ఉంది కాబట్టి CCTV ఉంది, హెవీ ట్రాఫిక్లో కూడా ఏంటంటే పారిపోవడం చాలా కష్టం అవుతుంది. ఎప్పుడో నైట్లలో అంటే పూర్తి నైట్లు అవుతుంది తప్ప. తర్వాత ఇంకొకటి కూడా ఇంకొక కారణం కూడా ఉంది దానికి. అక్కడ వాళ్ళని కాకుండా పెడస్ట్రియన్ కానివ్వండి, మోటార్ సైకిల్ మీరు కూడా చాలా చూస్తుండొచ్చు. ఎక్కడైతే రోడ్డు డివైడర్ లేదో మనం క్రాస్ చేయడం అనేది నోబడీ ఎక్స్పెక్ట్స్. డ్రైవర్ కానివ్వండి, మీరు కానివ్వండి, నేను ఎవరు డ్రైవ్ చేసినా కానీ ఎక్స్పెక్ట్ చేయాలి. చాలా కేసులలో ఇప్పుడు మనం హైదరాబాద్ రాజీవ్ రహదారి చూస్తుంటే ఆ వాటర్ డ్రైన్స్ ఉన్నాయి, అందులోకి వెళ్ళి వెహికల్స్ సైకిల్స్ కానివ్వండి, మోటార్ సైకిల్స్ కానీ వస్తుంటాయి. అంటే ఇప్పుడు నేను లేటెస్ట్గా ఒక దగ్గర ఎక్కడ RTO వాళ్ళతో డిస్కస్ చేశాను. చేస్తే వాళ్ళు కొద్దిగా దాని మీద అనలైజ్ చేసి చెప్తుంటారు ఏంటంటే, ఒక 100 స్పీడ్ ఉంటే మన మైండ్ ఆ ఆబ్జెక్ట్ను గుర్తించి మనకు సిగ్నల్ ఇచ్చేంత లోపల 30 మీటర్స్ వెళ్ళిపోతూ ఉంటాం. కరెక్ట్. అదే 30 మీటర్స్ మనం బ్రేక్ అప్లై చేసి ఆగేందుకు ఇంకో 30 మీటర్స్ అంటే 60 మీటర్స్. ఒక 100 స్పీడ్లో మనం పోతే 60 మీటర్స్ ముందు చూడగలిగితేనే ఆ వెహికల్ కొల్లిదని కాకుండా ఉంటుంది. సార్ ఇప్పుడు మీరు చెప్తున్న ఆ కేసుల్లో డివైడర్ కట్టింగ్ దగ్గర క్రాస్ చేస్తున్నప్పుడు ఆ డ్రైవర్ చూసుకుంటే బ్రేక్ అప్లై చేయొచ్చు, స్లో కూడా అవుతుంది న్యాచురల్గా. కానీ వాడి మధ్యలో మీరు అన్నట్లు డివైడర్ కట్టింగ్ లో నుంచి డ్రైనేజ్ దీంట్లో వస్తున్నప్పుడు అక్కడ హిట్ చేస్తే 304A ఈయనకి పడుతున్నారు కదా. అది పడుతున్నప్పటికి కూడా అక్కడ మనం కన్విన్స్ చేయొచ్చు కోర్టును, అక్కడ నా తప్పు లేదు నాకు. అంటే మీరు కూడా చూసుంటారు రోడ్ల పైన ఎక్కడైనా మ్యాక్సిమం స్పీడ్ అలౌడ్. నేను బ్రేక్ అంటే అక్కడ కూడా ఏంటంటే నేను బ్రేక్ చేసినా లేదా అనేది స్కిడ్ మార్క్స్. నేను కాపాడే ప్రయత్నం చేసినా లేదు అంటే నా వైపు నుంచి నేను ఏం చేసినా అనేది. అది అందుకొరకే మీకు చెప్పేది సీన్ ఆఫ్ అఫెన్స్ పంచనామా అనేది చాలా క్రూషియల్. నేను బ్రేక్ వేస్తే ఆటోమేటిక్గా స్కిడ్ మార్క్స్ వస్తాయి. అంటే యూ ట్రైడ్ యువర్ లెవెల్ బెస్ట్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ యాక్సిడెంట్ అయిందంటే అప్పుడు బెనిఫిట్ తీసుకోవచ్చు మనం. అచ్చా, సీన్ ఆఫ్ అఫెన్స్ కరెక్ట్ గా పంచనామా లేకపోతే ఇటు అక్యూజ్డ్కు నష్టం జరగచ్చు, అటు డిసీజ్డ్కు నష్టం జరగచ్చు. సాధారణంగా పోలీసులు ఏం చేస్తుంటారంటే కొన్ని కేసులు 304Aలో అక్యూజ్డ్ డిసీజ్డ్ తప్పున్నా డిసీజ్డ్కి ఇన్సూరెన్స్ వస్తుందని పెడుతుంటారు. అందుకొరకే మనం ఈ అన్ని అవి అట్లా పెట్టినప్పటికి కూడా యాక్యురేట్ ఉన్నది అనుకోండి. యాక్యురేట్ ఉంటే మనం గెట్ ఇన్ టు అక్యూటల్. ఎందుకంటే ఇవన్నీ కారణాలు అక్కడ ఉన్న చాలా వరకు ఇచ్చారు. సీన్ ఆఫ్ అఫెన్స్ పంచనామా ప్లస్ అక్కడ రోడ్ కటింగ్ ఉందా, పాజిబిలిటీ ఉందా, బయటకు రావచ్చు అనే దాని మీద ఇచ్చారు చాలా కేసులలో. కానీ అక్కడ డ్రైవర్ 100 దాటాడు అనుకోండి స్పీడ్, అప్పుడు అంటే ఈయన ఎంత స్పీడ్ ఉన్నాడు అనేది చెప్తా అంటే నీకు పర్మిసిబుల్ ఉందా అక్కడ. మళ్ళీ అవన్నీ మనం చూసుకోవాల్సి వస్తుంది అక్కడ ఎంత పర్మిసిబుల్ రోడ్ కండిషన్స్. కానీ ఇవన్నీ ప్రాసెస్ అయ్యేసరికి ముందైతే ఆయన జైలుకి పోవడం ఉంటుంది. అంటే 304Aలో బేలబుల్ అఫెన్స్ లేదు. ఇప్పుడైతే ఇంతవరకు అయితే జైలు లేదు. ఇప్పుడు 41A CRPC ప్రకారం అప్పుడు కూడా బేలబుల్ అఫెన్స్. అది మనం షూట్ ఇవ్వగలిగితే ఇమీడియట్ బెయిల్ ఇచ్చేది. ఆర్టీసీ వాళ్ళకైతే స్టేషన్ బెయిల్ ఉంటుంది. ఎవరికైనా మనకు కూడా ఇస్తారు. ఇప్పుడు కూడా అప్పుడు కూడా బెయిలబుల్ కోర్టుకు వచ్చినా ఒకటే వాళ్ళు చూసేది ఏంటంటే నువ్వు మళ్ళీ విచారణకు వస్తావా లేదా అని అందుకొరకే కానీ వేరే అయితే ఏం లేదనుకోండి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్.
ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.